మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులను కాకాని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జిల్లాలో అప్పట్లోనే సంచలనంగా మారింది. పాదయాత్రలో పాల్గొన్న మహిళలు భోజనం చేసేందుకు కూడా కాస్త స్థలం ఇవ్వలేదు. అంతేకాదు పోలీసులతో బయో టాయిలెట్ల వాహనాలు నిలిపివేయించడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రాజధాని ప్రాంత మహిళలపై వైసీపీ నేతలు టీవీ డిబేట్లలో వారు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రైతుల పాదయాత్ర సందర్భంగా కాకాని వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మాకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది తినాలన్నా, కాకపోతే మా పొట్టలో ఆకలి తీర్చుకుని నడవాలి కాబట్టి శక్తి కోసం ఈ విధంగా ఇంత దుర్మార్గం అండి, ఇంత అన్యాయమా? చుట్టూ చూస్తున్నారు జనాలు. ఇంకా మారాలండి, మారి ఇలాంటి దుష్ట పాలకులకు బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఇంకొకటండి, మేము 20 కిలోమీటర్లకు రోజు నడుస్తా మాకు బయో టాయిలెట్లు జేఏసీ వారు ఇచ్చారండి. ఈ రోజు ఆ టాయిలెట్లు కూడా ఈ పోలీసు వారు పీకేశారండి. టాయిలెట్స్ కి టాయిలెట్ లో లేడీస్ టాయిలెట్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అండి. ఏ చెట్టు చాటున, ఏ పుట్టల చాటున ఎంత సిగ్గుతో చచ్చిపోతున్నామండి వాళ్ళ రోడ్డు మీద పడి.